తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు విషయంలో ప్రభుత్వ స్టాండ్ ఏంటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. తీన్మార్ మల్లన్న కొద్ది రోజుల క్రితం ఒక వర్గాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సిద్దిపేటకు చెందిన లా స్టూడెంట్ అరవింద్ రెడ్డి. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు విషయంలో ప్రభుత్వ స్టాండ్ ఏంటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత కొన్ని రోజులుగా తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ కులాలు ఉపకులాలు వీటిపైన తీవ్ర అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వెంటనే ఈ రెడ్డి సంఘాలందరూ కూడా గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న వీళ్ళు నేరుగా వెళ్లి పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేయడము, అనంతరం రాష్ట్ర డీజీపీని కలిసి ఒక ఫిర్యాదు అందజేయడము, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసి ఈ రకంగా తను ప్రసంగం చేస్తూ ఉంటుంటే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంటే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా. అయినా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇమ్మీడియట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా రెడ్డి సంఘం దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఇప్పటికే తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తను షోకాజ్ నోటీసులపై రిప్లై ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు పోలీసులు మాత్రం రెడ్డి వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గం పైన అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా అగౌరవపరిచే విధంగా వివరించినందుకు ఇప్పటి వరకు ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయలేదు పోలీసులు, అసలు ప్రభుత్వం స్టాండ్ ఏంటి తీన్మార్ మల్లన్న వ్యవహారంలో అంటూ కూడా ఈ రోజు కోర్టు క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అరవింద్ రెడ్డి అనే లా స్టూడెంట్ ఇతను పోలీసులకు ఫిర్యాదు చేశారు సిద్దిపేట పోలీసులకు. ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అదే అరవింద్ రెడ్డి లా స్టూడెంట్ ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు కేసు విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయాలి అనే దానిపై మాత్రం హైకోర్టు మొట్టికాయలు వేసినట్టుగా కనబడుతోంది. కాబట్టి ఇమీడియట్ గా కోర్టు దృష్టికి వెళ్ళినటువంటి వెంటనే ఎవరైతే అరవింద్ రెడ్డి లా స్టూడెంట్ గతంలో ఫిర్యాదు అందజేశాడో ఆ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా అతని పైన కేసు నమోదు చేయాల్సిందన్నట్టుగా మాత్రం ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారంగా కోర్టు ఈ రోజు ప్రభుత్వ స్టాండ్ ఏంటి అని క్వశ్చన్ చేసింది. కాబట్టి ఈ విషయాన్ని కోర్టు పోలీసులు పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్ గా తీన్మార్ మల్లన్న పైన క్రిమినల్ కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైశాలి, దీనిపై తీన్మార్ మల్లన్న స్పందించారా? అతని పైన ఈ అంశానికి సంబంధించి అనేక వైపుల నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. తను ఒక వర్గాన్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా అందరినీ రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారంటూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కలిసిన ప్రతినిధులందరికీ కూడా ఈ లేఖలు అందజేస్తూ అతనిపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయండి, కాంగ్రెస్ పార్టీ తరఫున అతను సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే అతనికి రిప్రజెంటేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ అందజేయడం జరిగింది. పార్టీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసి ఉంది. కాబట్టి దాంతో పాటు అతనిపై కేసు నమోదు చేయాలి, మరోసారి నోరు జారకుండా మరో సామాజిక వర్గాన్ని ఈ రకంగా టార్గెట్ చేసి అభ్యంతరకరంగా వ్యవహరించకుండా తీన్మార్ మల్లన్న పైన కేసు నమోదు చేయాలంటూ కూడా రెడ్డి సంఘం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆ విషయాన్ని ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు చాలా క్లియర్ గా ప్రభుత్వం తీన్మార్ మల్లన్న విషయంలో మీ స్టాండ్ ఏంటి అని ఈ రోజు ఆరా తీసేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే తీన్మార్ మల్లన్న పైన ఫిర్యాదు అందిందో దాన్ని మరోసారి ఫైల్ బయటికి తీసి అతని పైన కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.